బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుండి ఏపీకి తక్షణమే నీటి సరఫరా నిలిపివేయాలని లేఖలో పేర్కొంది ప్రభుత్వం. ఇప్పటికే కేటాయింపుల కంటే ఎక్కువగా నీటిని ఏపీ ప్రభుత్వం వినియోగించుకుందని అందులో స్పష్టం చేసింది. మే 25 వరకు తాగు, సాగునీటి అవసరాల దృష్ట్యా ఇక నీళ్లను ఏపీ వాడుకోవడానికి వీలు లేదని తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొంది. ఇవాళ జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశాన్ని 24కు వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో శ్రీశైలం నుండి నీటి సరఫరా తక్షణమే ఆపాలని కృష్ణానది యాజమాన్య బోర్డును లేఖలో కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం అప్పనంగా మన నీళ్లను దోచేస్తుంటే పాలకులు ఏం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వేడింది. మనకు దక్కాల్సిన నీళ్లను చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీ చేస్తుంటే రేవంత్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా నిప్పులు చెరిగారు. దాంతో దిగివచ్చిన రేవంత్ సర్కార్ ఏపీకి తక్షణమే నీటి సరఫరా నిలిపివేయాలంటూ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. తద్వారా మన నీళ్లను ఏపీ సర్కార్ తరలించుకుపోకుండా బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించింది.